బస్సు సౌకర్యం కోసము కొక్కరకుంట, మోతే, గోల్రేపల్లి, కొరటాపల్లి, షానగర్ మీదుగా పెగడపల్లి, రాంభద్రుపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గత వారం రోజుల కింద ఆర్ఎం గారిని సంప్రదించడం జరిగింది. ఈ విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ఈ యొక్క గ్రామ ప్రజల తరపున మేము రైతులు కూరగాయలు కరీంనగర్లో కూరగాయలు అమ్ముకోవడానికి కాలేజీ పిల్లలకు, స్కూలు పిల్లలకు, ప్రజలకు అనేక రకాల ప్రజలకు ఇలా కరీంనగర్ చేరుకోవాలంటే కొక్కరకుంట, గోల్రేపల్లి, కొట్టపల్లి, మోతే గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. గత 2.5-3 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కాలేజీ పిల్లలు నడుచుకుంటూ కిలోమీటర్ల కొద్ది, స్కూల్ పిల్లలు నడుచుకుంటూ కిలోమీటర్ల కొద్ది పోయి ఇది ఎక్కడో మంత్రి ముత్తారం లేదు. మరి కరీంనగర్కు కూతవేడు దూరంలో ఉన్న మా కొరటపల్లి, షానగరు, మోతే, గౌల్రేపల్లి ప్రజలకు ఇలా పిల్లలకు స్కూల్కి వెళ్ళాలంటే నడిచిపోయే పరిస్థితి ఉంది. ఇలా రైతులు పండించినటువంటి కూరగాయలు ఇలా మార్కెట్ తీసుకురావాలంటే సౌకర్యం లేదు. ఇవన్నిట్ల దృష్ట్యా గౌరవశ్రీ మాన్యశ్రీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి మేము విన్నవించడం జరిగింది. సత్వరమే వాళ్ళు స్పందించి ఆర్ఎం గారికి లెటర్ ఇవ్వడం, ఆ తర్వాత ఆర్ఎం గారు ఈ యొక్క కరీంనగర్ 2 డిపో మల్లయ్య గారిని, జైత్యాల డిపో సునీత గారిని వెంటనే సంప్రదించి సమావేశపరిచి ఈ యొక్క గ్రామాలకు బస్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో వారు అక్కడ వాళ్ళకు చెప్పడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుకూలంగా ఇవాళ జైత్యాల డిపో సునీత గారు వెంటనే జైత్యాల నుండి 9 గంటలకు, మార్నింగ్ 9 గంటలకు జగిత్యాల, పెగడపల్లి, గోపాలరావుపేట్, షానగరు, కొట్టపల్లి, గోల్రేపల్లి, మోత మీదుగా కొక్కరకుంట మీదుగా కరీంనగర్ చేరుకునే అవకాశం ఉంది. మళ్ళా సాయంత్రము కూలీ నాలుగు చేసుకుని ప్రజలు తిరుగు మళ్ళా పల్లెలకు వెళ్లే సమయం సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ నుండి మళ్ళీ ఈ గ్రామాల మీదుగా జగిత్యాలు వెళ్లే సౌకర్యం కల్పించారు. మరి ఈ సౌకర్యం కల్పించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి, ముఖ్యంగా ఆర్ఎం గారికి, డిఎం సునీత గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రజల పక్షాన మేకల ప్రభాకర్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సర్పంచ్, కొరటపల్లి గ్రామం.